మనకు రైట్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఎలా పడితే అలాగా ఎదుటోళ్ళని మానసికంగాను శారీరకంగాను హింసించేంత స్థాయికి అయితే వెళ్ళిపోతూ ఉంది. కొన్ని కుటుంబాలే నాశనం అయిపోతూ ఉన్నాయి. అవునండి, మీరు చెప్పింది 100% రైట్ అండి. కుటుంబాలు కూడా నాశనం అయిపోతున్నాయి. అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఏదైతే ఒక పవిత్రమైన ఒక బంధం ఏదైతే ఉంటుందో, ఒక సమాజంలో ఒక భార్యాభర్తల రిలేషన్షిప్ అంటే ఒక మంచి సమాజం నిర్మించుకోవాలి. చిన్న చిన్న గొడవలు సహజంగా వస్తాయండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, మాట పట్టింపులు, చిన్న చిన్న తగులు ఇట్లాంటివి సహజం. కానీ ఈ 498 అడ్వాంటేజ్ తీసుకొని భర్త మీద ఇమీడియట్ గా కోర్టులకు వెళ్ళిపోవడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అన్నటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. కానీ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. ఈ 498 సెక్షన్ అనేది చాలా చిన్నది నాగరాజు గారు, చాలా చిన్న సెక్షన్. అంటే మిగిలినటువంటి సెక్షన్స్తో పోలిస్తే ఇప్పుడు ఉదాహరణకి ఒక మర్డర్ చేసినా లేకపోతే ఇతరత్ర ఏదైనా క్రైమ్ చేస్తే 7 సంవత్సరాలుగా పైబడి ఉన్నటువంటి సెక్షన్ ఉంటాయి. కానీ దీనికి ఈజీగా బెయిల్ వస్తుందండి. 498 ఏ సెక్షన్ కింద కానీ పెట్టగలిగితే ఇమ్మీడియట్గా బెయిల్ వస్తుంది. ఇది తెలుసుకోలేకపోతున్నారు భార్యలు పెట్టుకునే ముందు. ఇది బెయిలబుల్ సెక్షనే. ఫస్ట్గా నాన్ బెయిలబుల్ అంటే ఫిజికల్గా ఎవిడెన్స్ అని చూపించినప్పుడు మాత్రమే నాన్ బెయిలబుల్ అవుతుంది. కానీ 41A ఖచ్చితంగా ఇష్యూ చేయాలి ఈ కేసుకు సంబంధించి. ఇది క్లియర్గా మెన్షన్ చేస్తుంది.